ఇరాన్ కి మరొకసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హర్మూజ్ లోకి ప్రవేశించి బయటకు వెళ్లే నౌకలను దిగ్బంధిస్తామన్నారు. ఇరాన్ కి సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెతికి మరీ అడ్డుకోవాలని తమ నౌకాదళాన్ని ఆదేశించాను అన్నారు. చట్టవిరుద్ధంగా సుంకం చెల్లించే వారికి కష్టాలు తప్పవని, సముద్రంలో సురక్షిత ప్రయాణం ఉండదని అన్నారు ట్రంప్. ఇరాన్ కి మరొకసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు. హర్మూజ్ లోకి ప్రవేశించే బయటకు వెళ్లే నౌకలను దిగ్బంధిస్తామన్నారు. ఇరాన్ కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెతికి మరీ అడ్డుకోవాలని తమ నౌకాదళాన్ని ఆదేశించానన్నారు. చట్టవిరుద్ధంగా సుంకం చెల్లించే వారికి కష్టాలు తప్పవని, సముద్రంలో సురక్షిత ప్రయాణం ఉండదని అన్నారు ట్రంప్. ఇరాన్ కు మరొకసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హర్మూజ్ లోకి ప్రవేశించి బయటకు వెళ్లే నౌకలను దిగ్బంధిస్తామన్నారు. ఇరాన్ కి సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెతికి మరీ అడ్డుకోవాలని తమ నౌకాదళాన్ని ఆదేశించాను అన్నారు. చట్టవిరుద్ధంగా సుంకం చెల్లించే వారికి కష్టాలు తప్పవని, సముద్రంలో సురక్షిత ప్రయాణం ఉండదని అన్నారు ట్రంప్. హర్మూజ్ ను ఎంత త్వరగా తెరిస్తే అంత మంచిదన్నారు ట్రంప్. జలసంధిలో అమర్చిన మైన్స్ ని కూడా ధ్వంసం చేస్తామన్నారు. యుద్ధాన్ని ఎలా ఆపాలో ఇరాన్ కు బాగా తెలుసని చెప్పారు. డబ్బుతో పాటు అణ్వాయుధాలను కూడా ఇరాన్ కోరుకుంటోందన్నారు అమెరికా అధ్యక్షుడు. ఇరాన్ ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఇరాన్ కి మరొకసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హర్మూజ్ లోకి ప్రవేశించి బయటకు వెళ్లే నౌకలను దిగ్బంధిస్తామన్నారు. ఇరాన్ కి సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెతికి మరీ అడ్డుకోవాలని తమ నౌకాదళాన్ని ఆదేశించారన్నారు. చట్టవిరుద్ధంగా సుంకం చెల్లించే వారికి కష్టాలు తప్పవని, సముద్రంలో సురక్షిత ప్రయాణం ఉండదని అన్నారు ట్రంప్. ఇక హర్మూజ్ ను ఎంత త్వరగా తెరిస్తే అంత మంచిదన్నారు ట్రంప్. జలసంధిలో అమర్చిన మైన్స్ ని కూడా ధ్వంసం చేస్తామన్నారు. యుద్ధాన్ని ఎలా ఆపాలో ఇరాన్ కు బాగా తెలుసని చెప్పారు. డబ్బుతో పాటు అణ్వాయుధాలను కూడా ఇరాన్ కోరుకుంటోందన్నారు అమెరికా అధ్యక్షుడు. ఇరాన్ ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు ట్రంప్.